శ్రీమాత్రే నమః. హరి ఓం. మంగళకరమైన మాసము శ్రావణ మాసము. ఆగస్టు 5, 2025వ తేదీ మంగళవారము. శ్రావణ శుక్లపక్ష ఏకాదశి. ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నట్లు ఈ ఏకాదశిని పాటించడం వలన సంతానం కోరుకునే వారికి సంతానం తప్పకుండా కలుగుతుంది. అందులోనూ పుత్ర సంతానం. ఆరోగ్యరీత్యా కుదిరిన వారు ఉపవాసం లేదా పాక్షిక ఉపవాసం ఉంటూ ఈరోజు విష్ణు సహస్రనామాలను చదవడం లేదా వినడము, రోజంతా విష్ణు ధ్యాసలో గడపడము, భగవద్గీత పారాయణ వలన జన్మాంతర పాపాలు నశించి సంతానము కోరుకునే వారికి పుత్ర సంతానము అలాగే వంశాభివృద్ధి జరుగుతుంది. ఈరోజు తులసి వద్ద ఆవు నేతితో దీపం వెలిగించడం సర్వశ్రేయోదాయకం. ఇలా ప్రతి ఏకాదశి రోజు విష్ణువును, తులసిని, లక్ష్మీనారాయణులను ఆరాధించడం వలన గ్రహ దోషాలు తొలగి పనులు సకాలంలో పూర్తి అయి సంతోషంగా జీవిస్తారు. పుత్రద ఏకాదశి వ్రతకథ ఛానల్ నేమ్ కింద కనిపిస్తున్న లింక్లో ఉంది, వీక్షించగలరు. పుత్ర సంతానం కోరుకునే వారికి శ్రీమన్నారాయణుని ఆశీస్సులతో అతి శీఘ్రంగా కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.